హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పారుస్ ఫ్యాషన్. మనం ఈరోజు సంవత్సరమైన నిల్వ ఉండేటువంటి చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నేను చేసినట్టు మీరు యాజ్ ఇట్ ఈజ్ అలానే చేయండి. ఈజీగా మీకు బయట పెట్టుకున్నా కానీ 5 to 6 months నిల్వ ఉంటుంది. సో ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. క్లియర్గా చూపించాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోవద్దండి. ముందుగా నేను 1.5 kg బోన్లెస్ చికెన్ను తీసుకున్నాను అనమాట. తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెట్టుకున్నాను. ఈ సైజ్ అయితే సరిపోతుంది. సో అందులోకి మసాలా కావాలి కదండి. సో మసాలా కోసము నేను ఒక 3 to 4 స్పూన్స్ ధనియాలను తీసుకుంటున్నాను. ఇలా 4 స్పూన్స్ ధనియాలను తీసుకున్నా. అలాగే జీలకర్ర అన్నమాట. జీలకర్రను కూడా ఒక 3 స్పూన్స్ తీసుకున్నాను. జీలకర్రతో పాటు మెంతులు ఉంటాయి కదండి, మెంతులను కూడా 2 స్పూన్స్ తీసుకున్నా. అలాగే ఒక 4 చెక్క, ఒక 3 నుంచి 4 యాలకులను తీసుకోవాలి. వీటన్నింటినీ ఇలా మిక్స్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ లేకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ వీటన్నింటినీ. ఎందుకంటే ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు అరోమా వస్తుంది, అప్పుడే తెలిసిపోతుంది మనకు. సో వాటిని మనము వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పౌడర్ లాగా చేసి పక్కన ఉంచుకోవాలి. మనకు చికెన్ పచ్చడిలోకి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో ఇలా చేసి నేనైతే పక్కన ఉంచేసుకుంటున్నా. ఇప్పుడు మనం చికెన్ను డ్రైగా చేసేసుకోవాలి. ఎలా అంటే సాల్ట్ కొద్దిగా, పసుపు కొద్దిగా వేసేసి పొయ్యి మీద పెట్టేసి అందులో ఉన్న వాటర్ అంతా ఇంగిపోయే వరకు మనము సిమ్లో పెట్టేసుకొని ఇలా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకు నిలువ ఉండాలి కదా. సో అందుకు చికెన్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది పోయే వరకు మనం ఇలా చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు డ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడు మనము ఒక కడాయిలో ఆయిల్ తీసుకుంటున్నా. నేను 1.5 చికెన్ తీసుకున్నా కదా కేజీ, దానికి సరిపడినంత 400 grams నూనె తీసుకున్నాను అనమాట. సో ఆ నూనె వేడెక్కిన తర్వాత మనము డ్రై చేసుకున్నటువంటి చికెన్ ఉంది కదా, ఆ పీసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగితే సరిపోతుందండి. మరీ డార్క్గా చేయొద్దు, ఎందుకంటే ముక్క గట్టి పడిపోతుంది అనమాట. సో మనకి క్వాంటిటీ సరిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ మనం తడినంతా తీసేసి నూనెలో ఫ్రై చేస్తున్నాం అనమాట. సో ఇలా చేసి వీటన్నింటినీ పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం చికెన్ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకుందాము. ఇలా చూడండి ఎలా ఉన్నాయి. మనం ముందుగా వాటర్ తీసేసి ఫ్రై చేసాం కాబట్టి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లో మనము ఒక 2 to 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మనకు రెడ్ కలర్ వేగడం వల్ల పచ్చడి అనేది నిల్వ బాగుంటుంది. సో దాంట్లోనే చికెన్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూను సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా అది. తర్వాత ఫుల్ స్పూను మంచి ఘాటుగా ఉన్నటువంటి కారం పొడి అనమాట. ఈ మూడింటిని వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి, కింద పెట్టేసుకొని కలిపేసుకోవచ్చు. చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 పెద్ద సైజు నిమ్మకాయలను వేశాను. కొంచెం సరిపోకుండా ఉంటే మళ్ళీ ఒకటి వేసాను అనమాట. 5 నిమ్మకాయలు పట్టాయి 1.5 kgకి. మీరు పులుపును బట్టి ఇంకా వేసుకోవచ్చు. ఇది 1 or 2 hours అంతా బాగా పీల్చుకొని మనకు మంచిగా తయారవుతుంది. చూడండి ఇలా ఎలా ఉందండి చూడడానికి. అసలు తినేద్దామా అనిపిస్తుంది కదా, అంతే టేస్ట్ కూడా ఉంటుందండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒకసారి ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. చేసి ఎలా ఉందో నాకు చెప్పడం మర్చిపోవద్దండి కామెంట్స్లలో. అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.